కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ చేశారు. కేసీఆర్ సమకాలీకుడని, ఇద్దరం కలిసి రాజకీయ ప్రయాణం చేశామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పదని కొనియాడారు. ఎవరి ముందు చేతులు కట్టుకునే నాయకుణ్ణి కాదని, వ్యక్తిని గౌరవించే సంస్కారం తనకుందన్నారు జీవన్ రెడ్డి. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదన్నారు. రాజకీయాల్లో ఆత్మగౌరవం ముఖ్యమని, కాంగ్రెస్లో ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే బయటకొచ్చినట్టు తెలిపారు జీవన్ రెడ్డి. కేసీఆర్ గారు ఆయనే నేను సమకాలికులమే, మేము రాజకీయంగా కలిసి ప్రయాణం చేసినాం గతంలో. వారు ముఖ్యమంత్రి ఉన్ననాడు కూడా ఏదైతుందో అంటే కేవలం రాజకీయ పార్టీ ప్రతినిధులనే కాకుండా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించిందో అందరూ గమనించడం చెప్పంటూ నేను అని ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, ఆ ఉద్యమ నేత ఏదైతుందో మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని, సకల జనుల సమ్మెను ఏకతాటిపై నడిపి తెలంగాణ సాధన కోసం కృషి చేసిన ఒక నాయకుడు ఆయన చెప్పంటూ అటువంటి నాయకుని పట్టుకొని నాకు నేను ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడమని కాదు, వారు వ్యక్తిని గౌరవించేటువంటి ఒక మనస్తత్వం గలవారు. వారు వ్యక్తులను గౌరవించే మనస్తత్వం గల నాయకుడు ఆయన. నేనేదైతుందో నీతో విభేదించేంత మాత్రాన నేను ఎక్కడో దాన్ని చేతులు కట్టుకెళ్ళి పడతానని చెప్పని కించపరిచే విధంగా మాట్లాడటం సరిది కాదు. రాజకీయంగా నాకుండే ఆత్మగౌరవం నాకుంది, నాకుండే ఆత్మగౌరవం నాకున్నది. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో నా ఆత్మాభిమానం దెబ్బతిని, ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే ఇవాళ పార్టీని వీడడం జరిగింది.